రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలింగ్ సిబ్బందిని దుర్భాషలాడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదైంది. నిజామాబాద్ 34వ డివిజన్ హరిచరణ్ మార్వడి స్కూల్లో ఏర్పాటైన 287వ పోలింగ్ బూత్ వద్దకు ఎంపీ అరవింద్ వచ్చారు. తమ పార్టీ అభ్యర్థి బంటు ప్రవీణ్ ను బయటకు పంపిందెవరు అంటూ అక్కడున్న పోలీస్ సిబ్బందిని పరుష పదజాలంతో తిట్టారు. అంతటితో ఆగకుండా కెమెరాలు అనుచరులను వెంటబెట్టుకెళ్లి సమీప 285, 286 బూత్లలోకి కూడా ఎంపీ ప్రవేశించారు. ఇక్కడ ఎవరో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వచ్చి పోలింగ్ బందోబస్తు సిబ్బందిని ఆయన దుర్భాషలాడారు. తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేశాడంటూ ఎంపీపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ వెల్లడించారు. క్యాండిడేట్ కంప్లైంట్ చెక్ చేసుకోవాలి కదా, సంబంధం లేని ఇంటికి పోయా. ఈయన చెప్తున్నాడు బోగస్ మైనార్టీలో పడ్డాను ఆయన చెప్తున్నాను. అనుసరిస్తలేరన్న వీళ్ళందరూ కూడా చెప్తున్నా చూడమని 30 ఏళ్ళ రాసి 50 ఏళ్ళ ఓటేసిపోయిందన్న ఇక్కడ 30 ప్లేస్ 56 నువ్వు ఇళ్ళకెళ్ళి బయటకు పోకరా. ఓడి బయటకు పోయిన వాని పేరు చెప్పరా నాకు. ఇంటికెళ్ళి బయటకు పోక 5 గంటల వరకు అన్ని బుర్కాలు తీసి ఓటైపోయారు. చెక్ అండ్ ఓట్ పక్క బూత్ లో సార్ 26 ఇయర్స్ పోలింగ్ సిబ్బందిని దుర్భాషలాడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదైంది. నిజామాబాద్ 34వ డివిజన్ హరిచరణ్ మార్వడి స్కూల్లో ఏర్పాటైన 287వ పోలింగ్ బూత్ వద్దకు ఎంపీ అరవింద్ వచ్చారు. తమ పార్టీ అభ్యర్థి బంటు ప్రవీణ్ ను బయటకు పంపిందెవరంటూ అక్కడున్న పోలీస్ సిబ్బందిని పరుష పదజాలంతో తిట్టారు. అంతటితో ఆగకుండా కెమెరాలు అనుచరులను వెంటబెట్టుకెళ్లి సమీప 285, 286 బూత్లలోకి కూడా ఎంపీ ప్రవేశించారు. ఇక్కడ ఎవరో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వచ్చి పోలింగ్ బందోబస్తు సిబ్బందిని ఆయన దుర్భాషలాడారు. తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేశారంటూ ఎంపీపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మా డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అంగిరేకుల సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. నిన్న నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన హల్చల్ సృష్టించారు. ప్రధానంగా అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ఏదైతే పోలింగ్ బూత్లలోకి కూడా అక్రమంగా చొరబడి అధికారులతో దుర్భాషలాడి అక్కడ పోలీసులతో వాగ్వివాదానికి దిగి ఇష్టానుసారంగా వివరించాడనేది ఈ ఒక్క పోలింగ్ బూతే కాకుండా చాలా చోట్లలో కూడా ఆయన ఈ హంగామా సృష్టించారనేది నిన్న పెద్ద ఎత్తునే మనకు పోలీసుల నుంచి సమాచారం అందింది. ప్రధానంగా మనము ఏదైతే ఇక్కడ 34వ డివిజన్ కి సంబంధించి ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న బంటు ప్రవీణ్ అంటే పండు అని అంటారు, ఆ బీజేపీ కార్యకర్త, బీజేపీ ఏదైతే యాస్పిరెంట్ తన భార్యను రంగంలో దించారు. అయితే అక్కడ చాలా మంది మైనార్టీ ఓట్లు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని 287 పోలింగ్ బూత్, 85, 285, 286 పోలింగ్ బూత్లలో హరిచరణ్ మార్వాడి స్కూల్ అని ఉంటుంది బస్టాండ్ పక్కన. ఆ స్కూల్లో సెంటర్లు పెడితే చాలా మంది ముస్లింస్ ఓట్స్ అందులో ఉన్నాయి. అనేక మంది బుర్కాలు తీయకుండా దొంగ ఓట్లు వేశారని చెప్పేసి బంటు ప్రవీణ్ ఉదయం నుంచే అక్కడనే తిష్టవేసి చాలా రాద్ధాంతమే సృష్టించినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఆయన అడగడంలో కూడా ఒక న్యాయం ఉంది. ఎవరైతే ఒక మహిళ, ముస్లిం మహిళ ఓటేయడానికి వస్తే ఆమె ఓటును ఇతరులు వచ్చి, ఇతర ముస్లిం మహిళ బుర్కా ధరించి వచ్చి ఓటేసిపోయిందనేది ఆయన రెడ్ హ్యాండెడ్ గా ఒక అమ్మాయిని పట్టుకున్నాడు. 56 ఏళ్ల అమ్మాయి మహిళ, ఏదైతే మైనార్టీ మహిళకు సంబంధించి ఒక 30 ఏళ్ల యువతి వచ్చి ఓటేయడాన్ని ఆయన రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అక్కడ నిలదీయడం జరిగింది. అక్కడ పిఓ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ను, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులను
ఈ ఓటు ఎట్లా దొంగ ఓటు పడింది, ఈ అమ్మాయి వచ్చిందని రెడ్ హ్యాండ్ గా అలా చూపించినా గానీ వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యంగా వివరించింది అనేది అక్కడ సమాచారం ఉంది. దాంతో ఇంకా చాలా ఓట్లు అవి మైనార్టీ ఓట్లు ఏదైతే బుర్కాలు చూపించకుండా ముఖాలు తీయకుండా అక్కడ ఏజెంట్లు కరెక్ట్ అడిగినా గానీ అధికారులు సహకరించలేదు, మేము ముస్లింలము మేము బుర్కాలు తీయము అని చెప్పేసి వాళ్ళు వాదించడము, అయినా బుర్కాలు తీయకుండా ఓటేసిపోయేసరికి చాలా మైనార్టీ ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి అనేది అక్కడ ఆయన బంటు ప్రవీణ్ ఆరోపించడము. ఇమీడియట్లీ ఆయన ఎంపీ అరవింద్ కు కాల్ చేసి రప్పించారు. అక్కడికి రప్పించడంతో అక్కడున్న మొదటగానే ఎంపీ అరవింద్ లోపలికి పోవడానికి ప్రయత్నం చేస్తే మీ సెల్ ఫోన్ ఇవ్వండి, ఇక్కడ అనుమతి లేదు అని ఒక ఎస్ఐ ఆయన కరాఖండిగా ఎంపీ అరవింద్ చెప్పడంతో అక్కడ ఎస్ఐ తోటి వాగ్వివాదం జరిగింది. అరవింద్ ఆయన మీద దుర్భాషలు ఆడారు, సెల్ ఫోన్ ఇచ్చేది లేదు, నేను ఎవరాప్తాడో చూస్తా, నన్ను ఎవరాప్తాడో చూస్తా, ఇక్కడ మీరు అన్ని అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన లోపలికి తన కార్యకర్తలతో సహా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, అవన్నీ సెల్ ఫోన్లతో పాటు లోపలికి అక్రమంగా ప్రవేశించిండ్రు. అక్కడ అన్ని వీడియోస్ తీశారు. పిఓస్ తర్వాత పోలింగ్ బూత్ లోకి ఓటర్ కూడా అనుమతించని సెల్ ఫోన్ ను ఇక్కడ ఎంపీ అరవింద్ తో పాటు వచ్చిన బంటు ప్రవీణ్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న అందరూ కార్యకర్తలకు సంబంధించి అందరి వద్ద సెల్ ఫోన్లు వాళ్ళు రికార్డ్ చేయడము, బయట వైరల్ చేయడము, ఇవన్నీ జరిగేసరికి ఇది పోలీసులు గాని తర్వాత జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల అధికారి గాని సీరియస్ గా తీసుకొని ఏదైతే ఆయన మీద అరవింద్ తో పాటు అక్కడ బంటు ప్రవీణ్ మరికొంతమంది మీద ఎవరైతే అక్రమంగా చొరబడ్డారో వారందరినీ వీడియో ఏదైతే నిఘా సీసీ కెమెరాల నిఘా ద్వారా వెబ్ కాస్టింగ్ ద్వారా వారందరినీ గుర్తించి వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది అరాచకము, ఒక ఎంపీ అయి ఉండి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మున్సిపల్ ఎన్నికల నిబంధనలను నియామావళిని ఎన్నికల సంఘం ఏదైతే సూచించిన మార్గదర్శకాలను కూడా సైతం లెక్క చేయకుండా ఎంపీ అరవింద్ ర్యాష్ గా వ్యవహరించారని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అబ్జర్వర్ పైకి ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందనేది మనకు తెలిసింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా ఇలా త్రిపాఠి కూడా ఒక నివేదిక పంపినట్లుగా మనకు సమాచారం ఉంది. ఓవరాల్ గా ఈ ఒక్క బూత్ కాకుండా అక్కడ బయట ఎస్ఐతో కూడా ఆయనను ఇట్లా చూస్తా నీ సంగతి చూస్తా ఇటువంటి పదాజాలాలు వాడిండ్రు అని చెప్పేసి బెదిరింపులకు గురి చేసిండ్రు. విధుల్లో ఉన్న అధికారులతో పాటు పోలీసులను కూడా ఆయన దుర్భాషలు ఆడిండ్రు అన్న కారణంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఒక్కటే కాదు, చాలా చోట్ల అరవింద్ ఇదే తీరులో వ్యవహరించి హంగామా సృష్టించి అక్కడ రెచ్చగొట్టే పరిస్థితులకు గురి చేశారని చెప్పేసి అనేక చోట్ల ఇదే జరిగింది. చాలా చోట్ల ఈ పరిస్థితికి గురి చేశారు, అంచెలంచెలు చేసి బీజేపీ ఓట్లు దండుకోవడం కోసమే ఇదొక ఎత్తుగడలా వ్యవహరించారని చెప్పేసి ఆరోపణలు అనేకం వినిపిస్తున్న క్రమంలో ఈ కేసు కావడం అనేది నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఏదైతే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఖచ్చితమైన ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడడం లేదనేది మనకు స్పష్టమవుతుంది. సిపి సాయి చైతన్య ఈ విషయంలో పూర్తి నివేదికను ప్రభుత్వానికి డీజీపీకి కూడా ఆయన పంపినట్లుగా సమాచారం ఉంది. అక్కడ ఉన్న ఆధారాలు ఏదైతే వీడియో చిత్రీకరణలు ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా కానీ తర్వాత రకరకాల ఇవన్నీ వీడియోలు తీసి మరీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి నివేదించినట్టు తెలిసింది. సునీత, రైట్, థ్యాంక్ యూ సాయిలు. మొత్తం చెక్ చేయండి, ఎవరు ఏజెంట్ ఎవరు బుర్కా తీపి చెక్ చేపి చూపేయండి, బుర్కాలు తీసి ఓటు చెప్పేయండి, చెక్ చేసి ఓటేయాలి. पता है मेरे को, चेक करके वोट डालना. कैंडिडेट इसमें నువ్వు ఇళ్ళకి బయటకు రాకరా, నువ్వు బయట ఏం చేస్తున్నావురా? ఇక్కడ చూసుకో, ఆడ అయిపోయింది ఆడ ఏమన్నది, ఆడ మొత్తం నువ్వే గెలుస్తున్నావు. ఇది చూసుకో సక్క, నువ్వు ఇళ్ళకి బయట పోకు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ సక్క వేసి ఇవన్నీ కావు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ సక్క వేయాలి, డ్యూటీ మీరు సక్క వేయాలి. క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు, ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు, బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన, నేను పంపితేనే వచ్చిన, నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపిరు. పోలీసు వాళ్ళు పంపలే, కంప్లైంట్ వేయండి, ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.